సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 1300 నుంచి 1400 వరకు ఉన్న ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. సో వీటికి ప్యారలల్ గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి ఛానల్లో. కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో వీటితో పాటుగానే 2025 సీజీఎల్కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా షిఫ్ట్ వైజ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో వాటి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. సో కావాలంటే అవి కూడా ఛానల్లోనే ఉంటాయి, చెక్అవుట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ ద రికార్డ్ స్ట్రైట్. సో సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అంటే గివ్ ద కరెక్ట్ అకౌంట్, అంటే ఏదైనా కరెక్ట్గా చదివించడం అనమాట, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం అనమాట. సో కన్ఫ్యూజ్ చేయకుండా సో కరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి సెట్ ద వీల్స్ ఇన్ మోషన్. సో సెట్ ద వీల్స్ ఇన్ మోషన్ అంటే టు ఇనిషియేట్ ఏ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. సో చైన్ ఆఫ్ ఈవెంట్స్ని ఇనిషియేట్ చేయడం అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి అనమాట ఆటోమేటిక్గా, ఒకటి స్టార్ట్ చేయడం వల్ల. సో అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్ దేర్ ఫేస్ అగెనెస్ట్, అంటే అపోజిట్ స్ట్రాంగ్లీ. సో దేనికన్నా ఫేస్ అగెనెస్ట్గా పెట్టడం అంటే సో దేనికన్నా అపోజ్గా ఉండడం అనమాట. సో వాటికి ఒప్పుకోకపోవడం. నెక్స్ట్ వచ్చేసి షేక్ ఆఫ్. సో షేక్ ఆఫ్ అంటే గెట్ రిడ్ ఆఫ్, వదిలించుకోవడం, సో తప్పించుకోవడం అలా అనమాట. నెక్స్ట్ షార్పే ట్యాక్. షార్పే ట్యాక్ అంటే మెంటల్లీ యాక్టివ్ అనమాట, క్లెవర్ పర్సన్ అనమాట. సో షార్ప్ అటాక్ అంటే ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ షార్ప్ ప్రాక్టీసెస్. సో షార్ప్ ప్రాక్టీసెస్ అంటే డిజానెస్ట్ మీన్స్ అనమాట. సో డిజానెస్ట్ మీన్స్గా ఏదన్నా జరిగితే దాన్ని షార్ప్ ప్రాక్టీసెస్ అంటారు అనమాట. సో అంటే నిజాయితీ లేకుండా జరగడం. నెక్స్ట్ వచ్చేసి షెడ్ క్రొకడైల్ టీయర్స్. సో మొసలు కన్నీరు అంటాం కదా, యాక్టింగ్ చేయడం అనమాట. సో బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేయడం. ప్రిటెండ్ టు బి సింపథెటిక్ అనమాట. మొసలు కన్నీరు దానికి ఎగ్జాక్ట్ ఇడియం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి షెడ్ లైట్ ఆన్. షెడ్ లైట్ ఆన్ అంటే ఎక్స్ప్లెయిన్ సిచ్యువేషన్. సో ఏదైనా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దాన్ని షెడ్ లైట్ ఆన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి షుక్ ఇన్ ద షూస్. షుక్ ఇన్ దేర్ షూస్. షుక్ ఇన్ దేర్ షూస్ అంటే ట్రెంబుల్ విత్ ఫియర్. ఆల్రెడీ వచ్చింది ఇది, సేమ్ ఇదే. సో కాళ్ళు వణుకుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, భయపడుతున్నారని. నెక్స్ట్ వచ్చేసి షూట్ త్రూ. షూట్ త్రూ అంటే లీవ్, టైపికల్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ అవాయిడ్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో ఎక్కడి నుంచి అయినా వెళ్ళిపోవడం, లేదా పారిపోవడం, తప్పించుకోవడం, దేని నుంచి అయినా ఎవరి నుంచి అయినా. సో షూట్ త్రూ అంటే తప్పించుకోవడం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారల్. షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారల్ అంటే ఎక్సెప్షనల్లీ ఈజీ టు టాస్క్ అనమాట. సో ఇప్పుడు చెరువులో ఉన్న ఫిష్ని షూట్ చేయడం అంటే కష్టం, ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. కానీ ఒక బ్యారల్లో ఉన్నదాన్ని షూట్ చేయడం కష్టం. బ్యారల్ అంటే తెలుసు కదా, చిన్న డ్రమ్లా ఉంటుంది. సో అందులో ఉన్న ఫిష్ ఎక్కడికి పారిపోద్ది, ఎక్కడ పారిపోయినా అందులోనే ఉండాలి. సో అలాంటి దాన్ని కాల్చడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ షాట్ ఇన్ ద డార్క్. షాట్ ఇన్ ద డార్క్ అంటే ఇప్పుడు మనకి చీకట్లో బాణం వేయడం అంటే ఏంటి అంటే ఊరికనే ఒక ఛాన్స్ వేయడం, గెస్ చేయడం, అటెంప్ట్ చేయడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి షో వైట్ ఫ్లాగ్. షో వైట్ ఫ్లాగ్ అంటే సరెండర్ అయిపోవడం. మనకి కార్టూన్స్లో కూడా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో ఎక్కువ ఏదన్నా కార్టూన్లో ఫ్లాగ్ చూపించారంటే వైట్ ఫ్లాగ్, దాని అర్థం నేను ఓడిపోయాను, సరెండర్ అని. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బుల్లెట్. సిల్వర్ బుల్లెట్ అంటే ఏ సింపుల్ అండ్ సీమింగ్లీ మ్యాజికల్ సొల్యూషన్ టు ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్. సో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అది సాల్వ్ చేస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఏదన్నా చూడే ఎక్కడ ఎలాంటి దానికైనా సిల్వర్ బుల్లెట్ షూట్ చేస్తే ఏమవుతుంది, సో చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది. సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ అయినా ట్యాకిల్ చేయగల పర్సన్, లేదంటే ట్యాకిల్ చేయగలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ టంగ్. సిల్వర్ టంగ్ అంటే స్పీకింగ్ విత్ ఎలక్వెంట్ ఎక్స్ప్రెషన్ టు కన్విన్స్ పీపుల్. అంటే ఏంటంటే పీపుల్ని కన్విన్స్ చేయడానికి ధారాళంగా మాట్లాడడం అనమాట, అదొక ఆర్ట్. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి సిల్వర్ టంగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిట్ ఇన్ జడ్జ్మెంట్. సిట్ ఇన్ జడ్జ్మెంట్ అంటే క్రిటిసైజ్ సమ్వన్ ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ నో రైట్ టు డూ సో. సో మనకి రైట్ లేకపోయినా కానీ ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం అనమాట. సో బట్ ఏంటంటే మనకి ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇలా ఆడలేదు, అలా ఆడలేదు అంటే టీవీ ముందు కూర్చొని మనం బిల్డప్ ఇస్తాం. కానీ అక్కడ నిజానికి మనకు రైట్ లేదు, ఎందుకంటే అక్కడ ఆడేవాళ్ళకి తెలుస్తుంది అనమాట సిచ్యువేషన్. అలాంటిదే సిట్ ఆన్ ద ఫెన్స్. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే టు రిమైన్ న్యూట్రల్ అనమాట. సో ఇటు సైడ్ లేకుండా ఉండడం అనమాట. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే న్యూట్రల్గా ఉండడం. నెక్స్ట్ సిట్ టైట్ అంటే వెయిట్ పేషెంట్లీ అనమాట. సో పేషెంట్స్తో వెయిట్ చేయడం అనమాట. ఎంతసేపు అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పేషెంట్స్గా వెయిట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ ఆన్ ద గోల్డ్ మైన్. అంటే బంగారం మీద కూర్చోవడం అంటే టు ఓన్ సంథింగ్ పొటెన్షియల్లీ వాల్యుబుల్. సో ఏదైనా వాల్యుబుల్ ఉన్నదాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ వచ్చేసి స్లాక్ ఆఫ్. స్లాక్ ఆఫ్ అంటే టు వర్క్ లెస్ హార్డ్ టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. సో ఎఫర్ట్స్ తగ్గించుకోవడానికి తక్కువ వర్క్ చేయడం, లేదంటే ఎఫర్ట్స్ని తగ్గించుకోవడం. ఎఫర్ట్స్ని తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటి, వర్క్ తక్కువ చేయడం అనే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్లాప్ ఆన్ ద రిస్ట్. స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటే ఏ వెరీ స్మాల్ ఆర్ మైల్డ్ పనిష్మెంట్ అనమాట. సో రిస్ట్ మీద కొట్టడం అంటే నెమ్మదిగా చిన్న పనిష్మెంట్ ఇవ్వడం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఆన్ ఇట్. స్లీప్ ఆన్ ఇట్ అంటే టు వెయిట్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. సో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోవడం అనమాట. ఒకసారి వెయిట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ ఆఫ్. స్లిప్ ఆఫ్ అంటే నెమ్మదిగా జారుకోవడం. జారుకున్నాం అంటారు చూసారా, ఎక్కడి నుంచైనా నెమ్మదిగా జారుకోవడం అంటే పారిపోవడం, తప్పించుకోవడం అలా. స్లిప్ వన్స్ మైండ్ అంటే టు ఫర్గెట్ సంథింగ్, ఏదైనా మర్చిపోవడం. స్లో అండ్ స్టడీ అంటే సో ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ గేమ్. ఇట్స్ ఆల్ అబౌట్ స్లో అండ్ స్టడీ గేమ్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ విన్స్ ఫస్ట్ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ హూ స్టార్ట్స్ ఫస్ట్ అని. సో అంటే దాని అర్థం ఏంటంటే కన్సిస్టెంట్గా వెళ్ళడం అనమాట, ప్రోగ్రెస్గా వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ పొటాటోస్ అంటే అన్ఇంపార్టెంట్ అనమాట. సో స్మాల్ పొటాటోస్ అంటే అన్ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మాష్ హిట్. స్మాష్ హిట్ అంటే అన్ అవుట్స్టాండింగ్ సక్సెస్ అనమాట. సో ఒక అద్భుతమైన సక్సెస్ని రిప్రజెంట్ చేయడానికి స్మాష్ హిట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్మెల్ బెడ్. స్మెల్ బ్లడ్ అంటే టు సెన్స్ ఏ వీక్నెస్ ఇన్ యువర్ అపోనెంట్. సో అవతల వాళ్ళ వీక్నెస్ ని క్యాచ్ చేస్తే దాన్ని స్మెల్ బ్లడ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్మూత్ రఫుల్డ్ ఫిదర్స్ అంటే మేక్ పీపుల్ ఫీల్ లెస్ అఫెండెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళు తక్కువ బాధపడేలాగా చేయడం. అంటే ఇప్పుడు బాధ పెట్టకుండా ఉండడం అనమాట. తక్కువ బాధపడేలా చేయడం, తక్కువ ఇన్సల్ట్ అయ్యేలా చేయడం అనమాట. అంటే తగ్గించడం లేదంటే ఆపడం అలా అనమాట. నెక్స్ట్ స్మూత్ సైలింగ్. స్మూత్ సైలింగ్ అంటే ఈజీ ప్రోగ్రెస్ అనమాట. సో స్మూత్ గా జరిగిపోతుందని. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ఇన్ ద గ్రాస్. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే అన్రిలయబుల్ అండ్ డిసీట్ఫుల్ పర్సన్, అంటే నమ్మలేని వ్యక్తి అనమాట. సో ఇతను పాము కంటే దారుణం అంటారు కదా, అంటే తను నమ్మకూడదని. నెక్స్ట్ వచ్చేసి స్నోడ్ అండర్. స్నోడ్ అండర్ అంటే బిజీ అనమాట. సో బిజీ పర్సన్ రిప్రజెంట్ చేయడానికి సిచ్యువేషన్ కానీ ఇది వాడతారు. నెక్స్ట్ వచ్చేసి సో ఫార్ సో గుడ్ అంటే అప్పటి వరకు బాగానే ఉందని. థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ సో ఫార్ అంటే అప్పటి వరకు అన్ని బాగానే జరుగుతున్నాయని, ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయని. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఆప్షన్. సాఫ్ట్ ఆప్షన్ అంటే ఈజీ అండ్ అగ్రిబుల్ ఆప్షన్ అనమాట. డూ ద థింగ్స్ దట్ ఈస్ ఈజియెస్ట్ ఆర్ లీస్ట్ లైక్లీ టు కాజ్ ట్రబుల్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. సో ఏదంటే ట్రబుల్ తేవడానికి జరిగే సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఆఫ్టర్. సాఫ్ట్ ఆఫ్టర్ అంటే ఇన్ ఈ గ్రేట్ డిమాండ్ అనమాట. సో తనకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది తనని కావాలని కోరుకుంటారు అనమాట. అది సిచ్యువేషన్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి స్లో వైల్డ్ ఓట్స్. స్లో వైల్డ్ ఓట్స్ అంటే టు వేస్ట్ టైమ్ బై డూయింగ్ ఫూలిష్ థింగ్స్ అనమాట. సో ఫూలిష్ థింగ్స్ చేయడానికి టైం వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ ఆఫ్ ద డెవిల్. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే ద పర్సన్ హూ యూఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ షోడ్ అప్ అనమాట. అంటే ఏంటంటే మనం డెవిల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే తను ప్రత్యక్షం అవుతుందని. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో తనని చూడడం అనమాట. తనే ఎదుర్కొన్న రావడం. నెక్స్ట్ వచ్చేసి స్పీక్స్ వాల్యూమ్ అంటే గివ్స్ ఎనఫ్ ప్రూఫ్ అనమాట. సో ఇట్ స్పీక్స్ వాల్యూమ్ అంటే ఇది ఫేమస్ ఇడియం మూవీస్లో. అంటే ఏంటంటే యువర్ వర్క్ స్పీక్స్ వాల్యూమ్ అంటే మనం చేసిన ప్రూఫ్ ఉంటుంది కదా అదనమాట. కన్వేస్ ఏ గ్రేట్ డీల్ వితౌట్ యూజింగ్ వర్డ్స్ అనమాట. అంటే చేసింది చూపించడం అనమాట. ప్రూఫ్ చూపించడం అంటే ఎవిడెన్స్ చూపించడం అనమాట. నెక్స్ట్ స్పైస్ అండ్ స్పాన్. స్పైక్ అండ్ స్పాన్. స్పిక్ అండ్ స్పాన్ అంటే వెరీ నీట్, క్లీన్ అండ్ టిడీ. సో చాలా అందంగా ఉండేది, నీట్గా ఉండేది, క్లీన్గా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే డిస్క్లోజ్ ద సీక్రెట్స్ యాక్సిడెంటల్లీ. సో అనుకోకుండా బీన్స్ పాడేసుకోవడం. బీన్స్ అంటే మనకి చిక్కుడుకాయలో ఉంటాయి చూసారు అవి. సో అవి పాడేసుకోవడం అంటే సీక్రెట్స్ని రివీల్ చేసేయడం అనమాట. సో అనుకోకుండా సీక్రెట్స్ని రివీల్ చేసేయడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పిన్ వన్స్ వీల్స్. స్పిన్ వన్స్ వీల్స్ అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం అనమాట. సో ఎక్స్పెల్ మచ్ ఎఫర్ట్స్ ఫర్ లిటిల్ ఆర్ నో గెయిన్ అంటే ఎఫర్ట్స్ పెట్టినా కానీ గెయిన్ ఉండదు అనమాట. సో తక్కువ గెయిన్ లేదా మొత్తానికి అసలు గెయినే ఉండదు. అంటే వేస్ట్ అనమాట. ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకోవడం సింపుల్గా చెప్పాలంటే. ఎఫర్ట్స్ పెట్టి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ హెయిర్స్. స్ప్లిట్ హెయిర్స్ అంటే టు ఆర్గ్యూ అబౌట్ ఏ వెరీ స్మాల్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్. అంటే ఇప్పుడు హెయిర్ ఉంటుంది, ఎంత సన్నగా ఉంటుంది, సో దాన్ని స్ప్లిట్ చేయాలి మళ్ళీ. స్ప్లిట్ చేయడం అంటే అది అంత డిఫికల్ట్ టాస్క్ అది. సో అలా చిన్న వాటి గురించి కూడా ఆర్గ్యూ చేసుకోవడం. నెక్స్ట్ స్ప్లిట్ వన్ సైడ్స్. స్ప్లిట్ వన్ సైడ్స్ అంటే నవ్వడం అనమాట. ఎక్స్ట్రీమ్గా అమ్యూజ్ అవ్వడం, అయితే ఎక్కువ ఆనందపడడం లేదంటే ఎక్కువ నవ్వడం అనమాట. స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్. సో స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అంటే స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ఇప్పుడు మనకు ఒక ఎండిపోయిన అడవిలో చిన్న నిప్పు అంటుకుంటే అది అంత ఫాస్ట్గా కాలిపోద్ది, మొత్తం కాల్చుకుంటూ వెళ్ళిపోద్ది. సో అలా అనమాట. అంటే చాలా ఫాస్ట్గా అంటుకుపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ టు మైండ్. స్ప్రింగ్ టు మైండ్ అంటే డావ్సాన్ అంటే టు కమ్ క్విక్లీ ఇన్ టు యువర్ మైండ్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ అనమాట. అంటే వెంటనే గుర్తుకు రావడం, వెంటనే ఐడియా రావడం, తలుచుకోగానే ఐడియా వస్తుంది కదా, అలాంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ప్యాక్ ఇన్ ఏ రౌండ్ హోల్ అంటే ఏ మిస్ఫిట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇప్పుడు రౌండ్ హోల్ ఉంది, అందులో స్క్వేర్ బాక్స్ పడద్దా, పట్టదు, రౌండ్ హోలే పడుతుంది. అంటే ఉండాల్సిన ప్లేస్లో ఉండాల్సిన పర్సన్ కాకుండా వేరే పర్సన్ ఉండడం అనమాట. స్టాబ్ సమ్వన్ ఇన్ ద బ్యాక్ అంటే తెలిసింది, ఇది ఫేమస్ ఇడియం. అంటే ఒకరిని వెన్నుపోటు పడవడం అనమాట. వెన్నుపోటు పడడం అంటే ఒకరిని బిట్రే చేయడం. స్టాండ్ ఏ ఛాన్స్ అంటే పాసిబిలిటీ ఉండడం అనమాట. సో ఒక ఛాన్స్ ఉండడం అంటే పాసిబిలిటీ ఉండడం అని. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ బై. స్టాండ్ బై అంటే టు సపోర్ట్ ఆర్ రిమైన్ లాయల్ టు సమ్వన్. సో ఎవరితో
లాయల్‌గా ఉన్నా, ఒకళ్ళకి పూర్తిగా సపోర్ట్‌గా ఉన్నా లైఫ్ అంతా సో వాళ్ళని స్టాండ్ బై అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ ఫర్. స్టాండ్ ఫర్ అంటే టు రిప్రజెంట్ ఆర్ సింబాలైజ్ సంథింగ్ అనమాట. సో దేన్నన్నా రిప్రజెంట్ చేయడానికి గాని, సింబాలిక్‌గా చూపించడానికి గాని చూపించేది. సో హి ఈజ్ ఎ స్టాండ్ మనకి మనకి సబ్జెక్ట్స్‌లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దిస్ స్టాండ్స్ ఫర్ ది సమ్ సో అండ్ సో అని. అంటే అది దాన్ని రిప్రజెంట్ చేస్తదని. సో దాన్ని సింబాలిక్‌గా చూపిస్తదని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండ్ ఇన్ వన్స్ ఓన్ లైట్. సో స్టాండ్ ఇన్ వన్స్ ఓన్ లైట్ అంటే టు యాక్ట్ అగైన్స్ట్ వన్స్ ఓన్. సో ఏంటంటే సో ఒకళ్ళు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే మళ్ళీ తన మీద తనే ఇంకో డెసిషన్ తీసుకోవడం అనమాట. సో తనకి అపోజిట్‌గా తనే ఇంకో డెసిషన్ తీసుకోవడం. అంటే నా నేనే నా నీడకి ప్రత్యర్థి అంటారు చూసారా? అలా అనమాట. నెక్స్ట్ స్టాండ్ ఆఫిష్ అంటే ఇండిఫరెంట్ అనమాట. సో డిఫరెంట్‌గా ఉండే పర్సన్. సో కామన్‌గా లేని పర్సన్ అనమాట. సో యూనిక్‌గా ఉండే పర్సన్ స్టాండ్ ఆఫిష్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ అంటే కంప్లీట్‌లీ హాల్ట్ అనమాట. అంటే అన్నీ ఆగిపోవడం. ఎక్కడికక్కడ జామ్ అయిపోవడం. ట్రాఫిక్ జామ్ అంటారు చూసారా? అలా అనమాట. ఎక్కడికక్కడ ఆగిపోవడం కదలకుండా. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ముందు నుంచి, ఫస్ట్ నుంచి, బిగినింగ్ నుంచి మొదలుపెట్టడం అనమాట. సో యూ షుడ్ హ్యావ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు. అంటే నువ్వు మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలని అలా. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెట్, గెట్ ద బాల్. అంటే టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అనమాట. గోస్ ఐ మీన్ గెట్ సెట్ గో అంటారు చూసారా? సో మనకి ట్రిపుల్ ఆర్ సినిమాలో లోడ్, ఎయిమ్, షూట్ ఎలాగో సో అలా అనమాట. ఏదైనా మొదలు పెట్టడానికి ముందుండేదనమాట. సో మనకి రన్నింగ్ రేసుల్లో ఎక్కువ ఉంటదనమాట. ఆన్ ద సెట్స్, గెట్ సెట్స్, గో అని చెప్పి రెడీగా ఉంటది చూసారా? అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటస్ క్యో. స్టాటస్ క్యో అంటే అన్‌చేంజ్డ్ పొజిషన్ అనమాట. సో ఎటుగా చేంజ్ అవ్వదనమాట. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. సో అలాంటి దాన్ని స్టాటస్ క్యో అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ సమ్‌వన్స్ థండర్. స్టీల్ సమ్‌వన్స్ థండర్ అంటే టేక్ క్రెడిట్ ఫర్ సంథింగ్ సమ్‌వన్ ఎల్స్ డిడ్. అంటే వేరే వాళ్ళు చేసిన దానికి క్రెడిట్ దొబ్బేయడం అనమాట. సో దాన్ని స్టీల్ సమ్‌వన్స్ థండర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టీర్ క్లియర్ ఆఫ్. స్టీర్ క్లియర్ ఆఫ్ అంటే ఏదైనా డేంజరస్ సిట్యుయేషన్ అవాయిడ్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంటే దాన్ని తప్పించడం. అవాయిడ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ బికాజ్ ఇట్ ఈస్ డేంజరస్ అనమాట. సో ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ అప్ టు ద ప్లేట్. స్టెప్ అప్ టు ద ప్లేట్ అంటే టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ డిఫికల్ట్ సిట్యుయేషన్. సో నార్మల్ సిట్యుయేషన్‌లో రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకుంటారు. కానీ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో, ట్రబుల్ సిట్యుయేషన్‌లో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళే గ్రేట్ అనమాట. సో అది రిప్రజెంట్ చేయడానికి ఆ ఈడియం. నెక్స్ట్ వచ్చేసి స్టిక్ టు వన్స్ గన్స్. స్టిక్ టు వన్స్ గన్స్ అంటే మెయింటైన్ వన్స్ ఓన్ ఒపీనియన్ అనమాట. టు స్టాండ్ ఫిర్మ్ అగైన్స్ట్ ఆల్ డిఫికల్ట్ అండ్ ఛాలెంజెస్. అంటే సో ఎలాంటి ఛాలెంజెస్‌కైనా, ఎలాంటి డిఫికల్టీస్‌కైనా నిలబడ్డం అనమాట. సో బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం. సో ఒపీనియన్ మార్చుకోకుండా అలాగే ఉండడం భయపడకుండా. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి స్టిక్ టు వన్స్ గన్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ ఫింగర్స్. సో స్టిక్కీ ఫింగర్స్ అంటే అన్ ఇంక్లినేషన్ టు స్టీల్ అనమాట. సో ఏదైనా దొంగతనం చేయాలని తాపత్రయపడే పర్సన్ అనమాట స్టిక్కీ ఫింగర్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి స్టిల్ వాటర్స్ రన్ డీప్. అంటే పర్సన్ హూ డస్ నాట్ సే మచ్ మే నో ఎ లాట్. అంటే ఈ పర్సన్ ఎక్కువ మాట్లాడడు. బట్ ఏంటంటే తనకి పూర్తిగా తెలుసనమాట ఇన్ఫర్మేషన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి స్టిర్ అప్ ఏ హార్న్స్ నెట్. అంటే ఒక తేనెటీగ దాన్ని కెలకడం. తేనెటీగ దాన్ని కెలికితే ఏమవుతది? తేనెపట్టు అవి మొత్తం వచ్చి అటాక్ చేస్తాయనమాట. అంటే ఏంటంటే కాజ్డ్ యాంగర్ ఇన్ మెనీ పీపుల్ అనమాట. అంటే ఏదైనా సిట్యుయేషన్ మీద ఐ మీన్ అంటే కోప్పడ్డం అనమాట. సో ఇప్పుడు దానికి కలిగితే దానికి కోపం వస్తాయి కదా! అక్కడున్న అన్ని తేనెటీగలకి. సో అవన్నీ వచ్చి అటాక్ చేస్తాయన్నమాట. అంటే కోపం తెప్పించేలా చేయడం సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి స్టోల్ ద షో. స్టోల్ ద షో అంటే ఆహ్, అంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ అని. సో ఉన్నట్లో ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ అని. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. అంటే డైరెక్ట్‌గా నోటి నుంచి ఉట్టి పడడం అంటే డైరెక్ట్ సోర్స్ నుంచే రావడం అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో అది నిజమా కాదా అని నమ్మకూడదు. సో బట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో పర్సను సో ఆ పర్సన్ నుంచే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే అది సోర్స్ నుంచి రావడం అంటే. సో అలాంటిదనమాట. హియర్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ హూ హాస్ డైరెక్ట్ పర్సనల్ నాలెడ్జ్. సో అంటే డైరెక్ట్ సోర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. అక్కడ ఇక్కడ విన్నది కాదు. సో రూమర్స్ అంటారు కదా! అలాంటివి కాకుండా డైరెక్ట్ మెయిన్ సోర్స్ నుంచే రావడం. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే వర్కింగ్ వెరీ హార్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రా ఇన్ ద విండ్. విండ్‌లో స్ట్రా రావడం అంటే ఏంటి? అన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్. సో ఏం జరగొచ్చో ఒక అజంప్షన్‌కి రావడం అనమాట. సో ఏం జరగబోతుందో గెస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ ఏ బార్గెయిన్. సో స్ట్రైక్ ఏ బార్గెయిన్ అంటే టు నెగోషియేట్ ఏ డీల్ అనమాట. డీల్ మాట్లాడుకోవడం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఈజ్ హాట్. సో వేడిగా ఉన్నప్పుడు కొడితేనే ఐరన్ ఎటు కావాలంటే అటు వంగుతది. అంటే టు యాక్ట్ అట్ ద రైట్ టైమ్. అంటే కరెక్ట్ టైమ్‌లో చేయాలి. కూల్ అయిపోయిన తర్వాత కొడితే ఎంత కొట్టినా ఐరన్ వంగదనమాట. సో వేడిగా ఉన్నప్పుడు కొడితేనే అది మాల్యబుల్ అవుతది.
నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్ ఏ చిల్ టు ద హార్ట్. స్ట్రక్ ఏ చిల్ టు ద హార్ట్ అంటే అరౌజ్డ్ ఫియర్ అనమాట. అంటే చిల్ అంటే ఏం చెప్పాలి మీకు? బిగుసుకుపోవడం అంటే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉండడం. సో, ఎమోషన్‌లెస్‌గా ఉండడం. సో, నర్వస్‌గా ఉండడం. సో, దాని అర్థం ఏంటంటే స్ట్రక్ ఏ చిల్ టు ద హార్ట్ అంటే అదొక రకమైన భయమనమాట. సో, గుండెలో బిగుసుకుపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు భయపడితే గుండె ఆగిపోయిందని అంత పనయిందంటాం చూసారా మనం? సో, ఏదన్నా సడెన్‌గా జరిగినా, సడెన్‌గా వచ్చినా గుండె ఆగినంత పనయిందిరా అని. సో, ఎగ్జాక్ట్ ఇడియం ఇదే అనమాట. సో, దానికి. సో, స్ట్రక్ ఏ చిల్ టు ద హార్ట్ అనేది దానికి వచ్చిన రిప్రజెంటేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ అంటే హోల్డ్ మెనీ ప్రొఫెషనల్ డిఫికల్టీస్ అనమాట. అంటే చాలా డిఫికల్టీస్ కలిగి ఉండడం లేదా కలర్ చేసుకోవడం స్ట్రక్ సెవరల్ బ్యాడ్ ప్యాచెస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సూట్ యూ టు ఏ టీ అంటే సూట్ యూ టు ఏ టీ అంటే టు బి ఐడియల్ ఆర్ పర్ఫెక్ట్లీ అప్రాప్రియేట్ టు వన్ అనమాట. అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వడం అనమాట. ఎగ్జాక్ట్ ఫిట్. నెక్స్ట్ వచ్చేసి సమ్మన్ సబ్స్టెన్స్. సమ్మన్ సబ్స్టెన్స్ అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనమాట. అంటే బేసిక్ స్టేట్మెంట్. నీ నీ ఒక్కడినే ఉద్దేశించి కాకుండా అందరికీ కలిపి జనరల్‌గా ఇచ్చే స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వాన్ సాంగ్. స్వాన్ సాంగ్ అంటే లాస్ట్ పెర్ఫార్మన్స్ అనమాట. సో, లాస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తే దాన్ని స్వాన్ సాంగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్వీప్ అండర్ ద కార్పెట్. సో, కార్పెట్ కింద తుడిచేయడం అంటే ఏంటి? దాచేయడం అనమాట. ఏదన్నా ప్రాబ్లమ్ హైడ్ చేసేయడం. నెక్స్ట్ వచ్చేసి స్వీపింగ్ స్టేట్మెంట్. స్వీపింగ్ స్టేట్మెంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మొత్తం రోల్ చేసి పడేయడం అనమాట. అంటే మొత్తం అందరి నోర్లు మూసేసేలాగా ఉండడం అనమాట. సో, మొత్తం అంతా క్లీన్ చేసేయడం ఒక దెబ్బకి. అంటే తనిచ్చే స్టేట్మెంట్ వల్ల గాని, చేసే యాక్షన్ వల్ల గాని, సో, ఇంక అటు పక్కన వాళ్ళకి ఛాన్స్ ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్విమ్ విత్ ద టైడ్స్. స్విమ్ విత్ ద టైడ్స్ అంటే అగ్రీ విత్ ద పాపులర్ ఒపీనియన్. సో, టైడ్స్ అంటే నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కదా! సో, అలా వాటితో స్విమ్ అవ్వడం అంటే నంబర్ ఆఫ్ ఒపీనియన్స్ అనమాట అవన్నీ. సో, అలాంటి ఒపీనియన్స్‌తో కలిపి వెళ్ళడం అనమాట. సో, అందరితో పాటే అని. గుంపులో గోవింద్ అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వలెన్ హెడెడ్. స్వలెన్ హెడెడ్ అంటే ప్రైడ్ అనమాట. సో, గర్వం. స్వలెన్ హెడెడ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే గర్వం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వర్డ్ ఆఫ్ డెమోసిస్. స్వర్డ్ ఆఫ్ డెమోసిస్ అంటే ఇమ్మినెంట్ డేంజర్ అనమాట. అంటే తప్పించుకోలేని డేంజర్ అనమాట. అంటే ఇంక అది డేంజర్ ఖచ్చితంగా ఫేస్ చేయాలనమాట. అలాంటి డేంజర్. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ క్యూ ఫ్రమ్ సమ్‌వన్. టేక్ ఏ క్యూ ఫ్రమ్ సమ్‌వన్ అంటే బీ స్ట్రాంగ్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై సమ్‌వన్. సో, ఎవరన్నా దగ్గర నుంచన్నా స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయితే సో, దాన్ని టేక్ ఏ క్యూ ఫ్రమ్ సమ్‌వన్ అంటారనమాట. సో, ఎవరినన్నా చూసి గాని, ఎవరి దగ్గరనన్నా విని గాని ఇన్‌ఫ్లుయెన్స్ అయితే టేక్ ఏ క్యూ ఫ్రమ్ సమ్‌వన్ అంటారనమాట. సో, వాళ్ళు చేసినట్టు చేయడం, సో, వాళ్ళు నేర్పించినట్టు చేయడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ డిమ్ వ్యూ ఆఫ్. టేక్ ఏ డిమ్ వ్యూ ఆఫ్ అంటే డిసప్రూవ్ ఆఫ్ అనమాట. అంటే అప్రూవల్ ఇవ్వకపోవడం అనమాట. డిసప్రూవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ లీఫ్ ఔట్ ఆఫ్ సమ్‌వన్స్ బుక్. అంటే వేరే బుక్‌లోంచి ఒక పేజ్ తీసుకోవడం, ఒక ఆక్ తీసుకోవడం అంటే ఆహ్, ఇమిటేట్ చేయడం అనమాట. ఇమిటేట్ ఆర్ ఎమ్యులేట్ సమ్‌వన్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. సో, వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అలా చేయడం అనమాట. టేక్ ఏ లీఫ్ ఔట్ ఆఫ్ సమ్‌వన్స్ బుక్ అంటే. నెక్స్ట్ వచ్చేసి టేక్ అవే యువర్ బ్రీత్. టేక్ అవే యువర్ బ్రీత్ అంటే ఆస్టానిషింగ్ అనమాట. అంటే నోట్లోంచి మాటలు రావట్లేదంటారు కదా! అలాంటిదనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఎక్సెప్షన్ టు. టేక్ ఎక్సెప్షన్ టు అంటే టు అబ్జెక్ట్ స్ట్రాంగ్‌లీ అనమాట. సో, దేనికన్నా స్ట్రాంగ్‌గా అబ్జెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ హార్ట్. టేక్ ఏ హార్ట్ అంటే కరేజ్ అనమాట. సో, హార్ట్ తీసుకోవడం అంటే కరేజ్‌గా ఉండడం అనమాట. కరేజ్‌గా తీసుకోవడం. అంటే దాని ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా ధైర్యంగా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఇన్ ద స్ట్రైడ్. టేక్ ఇన్ దేర్ స్ట్రైడ్ అంటే హ్యాండిల్ కామ్‌లీ. సో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా పీస్‌ఫుల్‌గా ఫేస్ చేయడం అనమాట. టేక్ నోటీస్. టేక్ నోటీస్ అంటే కన్సిడర్ చేయడం. సో, దేన్నన్నా కన్సిడర్ చేస్తే టేక్ నోటీస్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ వన్స్ ఐస్ ఆఫ్ ద బాల్. అంటే ఏంటంటే టు స్టాప్ పేయింగ్ అటెన్షన్ ఫర్ ఎ మూమెంట్ అనమాట. అంటే ఏంటంటే అటెన్షన్ తప్పుకోవడం అనమాట. టేక్ వన్స్ ఐ ఆఫ్ ద బాల్ అంటే బాల్ నుంచి కన్ను తప్పింది. అంటే ఏంటి చూసి కొడితేనే కదా కరెక్ట్‌గా తగులుతదిది. సో, దాని నుంచి తప్పింది అంటే అటెన్షన్ పోయిందని. నెక్స్ట్ వచ్చేసి టేక్ సంథింగ్ అట్ ఎ ఫేస్ వాల్యూ అంటే ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో, దాని ఒరిజినల్ వాల్యూ. యాక్సెప్ట్ సంథింగ్ యాస్ ఇట్ లుక్స్ వితౌట్ థింకింగ్ అబౌట్ వెదర్ ఇట్ మైట్ ఫ్యాక్ట్ నాట్ ఏబుల్ టు క్వైట్ వాట్ ఇట్ అపియర్స్ అనమాట. అంటే అది ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడే చెప్పాను కదా! సో, దాన్ని ఇంకా ఎలాంటి చేంజెస్ చేయకపోయినా సరే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసేయడం అనమాట. అంటే ఫేస్ వాల్యూ అంటే దాని ఒరిజినల్ వాల్యూ అలా. నెక్స్ట్ వచ్చేసి టేక్ ద బుల్లీ ఫ్రమ్ బై ద హార్న్స్. సో, టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ ఆర్ డేంజర్ సిట్యుయేషన్ ఇన్ ఎ వెరీ డైరెక్ట్ ఆర్ కాన్ఫిడెంట్ వే. అంటే బుల్‌ని టాకిల్ చేయడం అంటే ఏంటి? ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడం అనమాట. మనకి 'బాహుబలిలో' చూపించినట్టు రానా ఫేస్ చేసినంత ఈజీ కాదు బుల్‌ని ఫేస్ చేయడం అంటే. సో, ఒక్కొక్కళ్ళని ఎగరేసి కూర్చోబెడద్దనమాట. బట్ ఏంటంటే అలాంటి సిట్యుయేషన్ కూడా ఫేస్ చేయడం అంటే అంత డిఫికల్టీ లాంటి సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయడం అని అని అర్థం అక్కడ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్ ద హీట్.
టేక్ ద హీట్ అంటే రిసీవ్ క్రిటిసిజం అనమాట. సో, హీట్ అంటే వేడి. వేడంటే దానర్థం అక్కడ క్రిటిసిజం అని, లేదంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అని, లేదంటే హరాస్మెంట్ అని ఏదైనా అవ్వచ్చు. అలాంటి దాన్ని ఫేస్ చేయడం అనమాట. నెక్స్టొచ్చేసి సో, టేక్ ది అట్ థైవర్డ్ అంటే దానర్థం ఏంటంటే ట్రూ బిలీవ్ యూ అంటే నమ్మడం అనమాట. మనస్ఫూర్తిగా నమ్మడం. సో, ఈ ఇడియం ఎక్కడి నుంచొచ్చిందంటే 'రోమియో జూలియట్' నుంచి వచ్చిద్దనమాట. వాళ్ళొక స్టోరీలో అంటారు. రోమియో జూలియట్‌ని నమ్మడానికి వాడేటప్పుడు వాడతారనమాట ఈ ఇడియంని. టేక్ ది అట్ థైవర్డ్ అని. నెక్స్టొచ్చేసి టేక్ టు వన్స్ హీల్స్. టేక్ టు వన్స్ హీల్స్ అంటే టు రన్ అవే పారిపోవడం అనమాట. లేదా పరిగెత్తడం గట్టిగా. నెక్స్టొచ్చేసి టేక్ అప్ రూమ్. టేక్ అప్ రూమ్ అంటే ఆక్యుపై స్పేస్. స్పేస్‌ని ఆక్యుపై చేసేయడం అనమాట. నెక్స్ట్ టేక్ అప్ ది హ్యాచ్. టేక్ అప్ ది హ్యాట్‌షెట్ అంటే సో, బర్రీ ద హ్యాట్‌షెట్ అంటే ఏంటి? హ్యాట్‌షెట్‌ని బరీ చేసేయడం. అంటే ఏంటి? సమాధి చేసేయడం అంటే పీస్‌కి ఛాన్స్ ఇవ్వడం అనమాట. సో, అది కూడా ఇడియం మనకు స్టార్టింగ్‌లో వచ్చింది. సో, ఇప్పుడు టేక్ అప్ ద హ్యాట్‌షెట్ అంటే ఉన్నదాన్ని హ్యాట్‌షెట్ బయటకి తీయడం అంటే దాని అర్థం ఏంటంటే వార్‌కి బయలుదేరదాం అని. నెక్స్ట్ వచ్చేసి టేక్ విత్ ఎ పించ్ ఆర్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనమాట. అంటే నాట్ బిలీవ్ కంప్లీట్‌లీ సంథింగ్ దట్ యూ ఆర్ టోల్డ్ అనమాట. సో, టేక్ విత్ ఎ పించ్ ఆర్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే నువ్వు చెప్పింది నేను పూర్తిగా నమ్మట్లేదు అని చెప్పడం అనమాట. నమ్మకపోవడం. టేకెన్ ఫ్యాన్సీ. టేకెన్ ఫ్యాన్సీ అంటే డెవలప్డ్ లైకింగ్ ఫర్ అనమాట. ఏదైనా ఇష్టాన్ని పెంచుకోవడం అనమాట టేకెన్ ఫ్యాన్సీ అంటే. నెక్స్ట్ వచ్చేసి టేక్స్ ఆఫ్టర్ అంటే టు రిజెంబుల్ అనమాట. అంటే రిసెంబుల్ అంటే ఒకదాన్ని ఒకటి పోలి ఉండడం అనమాట. సో, యూ టేక్స్ ఆఫ్టర్ యువర్ ఫాదర్స్ అంటారు. అంటే మీ ఫాదర్ లాగానే నువ్వు ఉన్నావని అలా. టాకింగ్ ఎ టోల్ ఆన్. టేకింగ్ ఏ టోల్ ఆన్. టేకింగ్ ఏ టోల్ ఆన్ అంటే టు హార్మ్ ఆర్ డామేజ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఎ గ్రాడ్యువల్ వే. సో, దేన్నైనా కొంచెం కొంచెంగా నాశనం చేయడం అనమాట. కొంచెం కొంచెంగా డ్యామేజ్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అనమాట. సో, అలా చేస్తే దాన్ని టేకింగ్ ఏ టోల్ ఆన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాక్డ్ ఓవర్. టాక్డ్ ఓవర్ అంటే డిస్కస్ అనమాట. సో, ఈ ఈ ఇది కూడా మూవీస్‌లో ఎక్కువ ఉంటదనమాట. సో, వాళ్ళు అంటూ ఉంటారనమాట ఎక్కువగా. ఎలా అంటే సో, వి హావ్ ఆల్రెడీ టాక్డ్ ఓవర్ దిస్ మెనీ టైమ్స్ అని. అంటే వి హావ్ డిస్కస్డ్ దిస్ మెనీ టైమ్స్ అని. అలా అంటే చాలా సార్లు మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం అని. సో, అలా అనమాట. అలా వాడతారు ఈ ఇడియమ్‌ని. సో, ఇక్కడికి 1400 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ వీడియో 100 కంప్లీట్ అయితే 1500 కంప్లీట్ అవుతాయి. సో, ఇది మొత్తం ఇడియమ్స్ సీరీస్ కదా! సో, దీనికి ప్యారలల్‌గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సీరీస్ కూడా రన్ అవుతుంది. కావాలంటే మీరు వీడియోస్ మన ఛానెల్‌లో ఉంటాయి చెక్‌ఔట్ చేయండి. So hope you guys enjoy this video. That's all for the video. See you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.